హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అయితే గతంలో కూడా నిఘా వర్గాలు చెప్పాయి థ్రెట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి. ఏంటి సార్, ఎందుకు ఇలా? ఇప్పుడు వచ్చిన న్యూస్ మనం కనుక చూస్తే రవి గారు, ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అది ఆటకాయితనాన్ని చేసాడా సీరియస్గా చేసాడా అని మనకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఒక కాల్ వచ్చింది. డైరెక్ట్గా చంపేస్తాను అని బెదిరించేటట్టే కాల్ వచ్చింది. అది కాకుండా అసభ్యకరమైన మెసేజ్లు కూడా వచ్చాయి. ఓకే. వెంటనే పవన్ కళ్యాణ్ గారి సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తాం జరిగింది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ క్యాండిడేట్ని ఎక్కడున్నారో ట్రేస్ చేశారు, ట్రాక్ చేశారు. విజయవాడలో లబ్బిపేట దగ్గర పట్టుకున్నారు. మల్లికార్జున్ అనే వ్యక్తి, ఆయనని ఒక పెద్ద తాగుబోతు అంటున్నారు, వ్యసనపడు అంటాడు. గతంలో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేశాడని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మనకు ఇంకో గంటలో వస్తాయి. నేనేమంటున్నానంటే రవి గారు, ఇప్పుడు ఆటకాయితనానికి ఫోన్ చేశారు, కానీ నెంబర్ ఎలా వచ్చింది సార్? అది పెద్ద సెలబ్రిటీ నెంబర్ కదా. ఎలా అంటే ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఆ హెల్ప్ లైన్ నంబర్స్ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ సిబ్బంది రీచ్ అవ్వాలి అంటే గ్యారంటీగా నంబర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈజ్ ఎ పొలిటీషియన్ నౌ, ఈజ్ నాట్ ఓన్లీ హీరో. ఒక హీరో నెంబర్ వెళ్ళాలంటే కష్టం, కానీ ఒక పొలిటీషియన్, అందులో పదవిలో ఉన్న పొలిటీషియన్ కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్ చేరువు ఉండాలి కాబట్టి ఆ నంబర్లు ఉంటాయి ఎలా అయినా. ఆటకాయితనానికి ఈయన చేశాడు అన్నది కొంతమంది అంటున్నారు, బట్ నేను అలా భావించట్లేదు. ఆటకాయితనానికి ఈయన చేసి ఉండొచ్చు, బట్ మరి గతంలో మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇండికేషన్స్ వచ్చింది. పాకిస్తాన్లో ఏదో ఉగ్రవాదుల డిస్కషన్స్ అప్పుడు కూడా ఏదో పేరు వచ్చినట్టు ఉంది అన్నట్టుగా మాట్లాడతాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక ఇండికేషన్ లాగా వచ్చింది. రీజన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు హిందుత్వలో ఈ మధ్యకాలంలో ఆయన ఎంత ఫెమిలియర్ అయిపోయారంటే, భారతదేశంలో ఇప్పుడు హిందుత్వ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది నరేంద్ర మోడీ అయితే, ఆ తర్వాత యోగి ఆదిత్యానంద్ అయితే, ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. మీరు చూడండి, మీరు గతంలో ఇప్పుడు తిరుపతి ఇన్సిడెంట్లో ఆయన కట్టు బొట్టు ఆవేశం, ఆయన మాట తీరు పద్ధతి పదాలు శబ్దాలు, ఆయన మాట్లాడే ప్రతి కూడా ఆయనలోంచి హిందుత్వం ఉట్టిపడుతున్నట్టే ఉంది. ఆంధ్రప్రదేశ్లో హిందుత్వానికి డెఫినెట్గా ఆయన ఒక సింబాలిక్గా క్రియేట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కొద్ది కాలం క్రితం పొలిటీషియన్స్లో. ఓకే, సో కాబట్టి ఉగ్రవాదుల నుంచి కూడా థ్రెట్ ఉండే ఛాన్స్ ఒక రకంగా ఉండొచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన ఇండికేషన్లో ఉండొచ్చు. అదే కాకుండా లోకల్గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన స్పీడు, గతంలో మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసేటప్పుడు ఒక మాట అన్నారు, ఓకే, నాకు నార్మల్గా శత్రువులు లేరు, నాకు ఎన్నో ఫోన్ కాల్స్, నాకు ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి, సొంత బాబాయినే చంపేసిన వాళ్ళు వీళ్ళు, నన్ను చంపరని గ్యారంటీ ఏమీ లేదు, నేను ఎవరికి దేనికి పైన నా ఇంటికి కూడా ఎవరు పీకలేరు అని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా ప్రచారంలో చెప్తాం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆల్ ఓవర్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ప్రేమిస్తారో అందులో ఒక 10 to 20% శత్రువులు కూడా గ్యారంటీగా ఉంటారు. ఎందుకంటే ద వే ఈ ప్రొజెక్టెడ్ లాస్ట్ 10 years నుంచి ఆయన పడిన కష్టము, ఆపోజిట్ పార్టీని ఆయన స్పీచ్లో అదాపాతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ పేరు జనసేన కాదని గట్టిగా అంటం జరిగింది. కట్ చేస్తే సేమ్ అదే చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన చూసుకుంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ టీడీపీ పార్టీకి మొత్తం ఊరట కలిగించింది. తిరిగి మళ్ళీ ఆయనని కుర్చీలో కూర్చోబెడతానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎటు తీసుకున్న నేషనల్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారికి వెయిటేజ్ పెరిగింది. లోకల్ పాలిటిక్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని చెప్తాం, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ అని చెప్తాంలో సందేహం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇవన్నీ మనం చూసుకొని పెట్టుకుంటే శత్రువులు ఎక్కడి నుంచైనా పుట్టుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అయితే కాకినాడ ఇష్యూ తర్వాత కూడా కొంతమంది చాలా కరెక్ట్ చెప్పింది. ఇది ఒకటి మళ్ళీ యాడ్ అయింది. కాకినాడ పోర్ట్ ఇష్యూ తర్వాత ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కనబడింది. అప్పుడు కూడా ఏదో మధ్యలో థ్రెట్ వచ్చిందని మనం వినడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో. సో అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి, థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కేవలం ఒక ఆటకాయ తనంగా మనం తీసుకొని వదిలేయకూడదు. పట్టుకున్న మల్లికార్జున్, లబ్బిపేటలో ఎవరైతే పట్టుకున్నారో మల్లికార్జున్ అనే వ్యక్తికి బాగా ఇన్వెస్టిగేషన్ చేసి గ్యారంటీగా నిజాలు బయటకు తీయాలి. ఒకవేళ ఆయన ఓన్లీ ఆటకాయతనాన్ని తేల్చి చెప్పినా కూడా ఇక మీదట మళ్ళీ ఇంక ఇట్లా జరగదు అని కేర్లెస్గా ఉండకుండా స్ట్రిక్ట్ పనిష్మెంట్
పనిష్మెంట్ ఆ లబ్బిపేటలో పట్టుకున్న మల్లికార్జున్కి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఐపీసీలో ఇప్పుడు ఉన్న బిఎన్ఎస్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి అట్లాంటి బ్లాక్మెయిలింగ్, ఫూలిష్ కాల్స్, క్లాంక్ కాల్స్ చేస్తే మాత్రం చాలా సీరియస్ సెక్షన్సే ఉన్నాయి. అందులో ఇట్లాంటి పర్సన్ని ఉప ముఖ్యమంత్రిని డైరెక్ట్ ఇలా చేశాడు కాబట్టి ఆయనకి కారాగార శిక్ష పడాలి. ఈ షుడ్ గెట్ ఇన్ టు జైల్ అండ్ కమ్ బ్యాక్. అండ్ ఆయనకి ఏం శిక్ష పడిందో అందరికీ తెలిసేటట్టు చేస్తే ఇక మీదట ఇట్లాంటి ఆటకాయ కాల్స్ చేస్తాను కూడా ఆలోచిస్తారు. ఈ పర్సన్ని ఏదో ఇంటర్వ్యూ చేసి ఏం లేదని వదిలేస్తే మాత్రం ఇట్లాంటివి మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి ఈ పర్సన్ని ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఏం లేకపోయినా ఆటకాయతనంగా చేసినా కూడా చేశాడు కాబట్టి ఈయన జైల్లో పెడితేనే సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా విశ్లేషించారు. ఇలాంటివి మరెన్నో రావాలి. ఇలాంటి విశ్లేషణలు మరిన్ని చూడాలి అనుకుంటే తెలుగు క్యాపిటల్ని సబ్స్క్రైబ్ చేయండి.